జై శ్రీమన్నారాయణ. వారు పూజించిన దానికి నేను పూజించిన దానికి తేడా ఏమిటి అని శబరి చేత పూర్తిగా పూజింపబడెను అని అనుయాగానుక్రమముగా వ్రాసిన తరువాత, ఇప్పుడు బాగుందయ్యా, దీన్ని నేను పట్టుకుని మా గురువుల వద్దకు వెళ్ళిపోతానయ్యా అని రామచంద్రుడు అక్కడ ఉండగానే శబరి మోక్షానికి వెళ్ళిపోయింది. రామచంద్రుడు శబరికి మోక్షం ఇచ్చినవాడు కాదు. శబరి మోక్షానికి వెళ్ళుచున్నప్పుడు సాక్షి మాత్రమే రామచంద్రుడు. అలా వెళ్ళిపోయిందట శబరి వైకుంఠానికి. శరణాగతి ఫలితం మోక్షం. శరణు వేడితే ముక్తి లభిస్తుంది. అందులో భగవంతుని కన్నా భగవద్భక్తులను ఆశ్రయించుట సుకరమైనది అని అరణ్యకాండ మనకు తెలియచేస్తుంది. సుశీలారాణి రామానుజదాసి.